బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు విజయభాస్కర్. బాబాయ్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? పర్వాలేదు, బాగానే ఉందండి. బాగానే చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ పెన్షన్లో 4,000 రూపాయలు చేస్తారని చెప్పి చేశారు. ఇప్పుడు 4,000 పెన్షన్లు పెంచుతారు. మీ అభిప్రాయం ఎలా ఉంది? పెంచారు, బాగానే ఉంది. ముందు 7,000 ఇచ్చారు. అన్న పెన్షన్ ముందు 7,000 ఇచ్చారు, తర్వాత 4,000 చేశారు. బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదలకు అండగా ఉంటామని చెప్పి అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడిని ఆదుకుంటా ఉంటున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? 2 నెలలు ఇంత బాగా చేశారు కదా. బాగా చేస్తారని నమ్మకం ఉంది. అది బాగానే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు ఎంత మంచి పరిపాలన తెస్తే జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అంటారు. నిజమేనా? ధర్నాలు ఎవరు చేయట్లేదండి. దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అత్యాచారాలు జరిగినాయి. నిజమే అంటారా అబద్ధం అంటారా? నిజమే అంటున్నారు. మన దెందులూరు నియోజకవర్గ చంద్రబాబు ప్రభాకర్ పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తారు. చంద్రబాబు ప్రభాకర్ గారి యొక్క పరిపాలన ప్రతి ప్రజలకు అండగా ఉంటారా? అండగానే ఉంటారు. అన్ని సమస్యలను బాగానే చెప్తారు. బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు రమణ, ముఖ్యులు రమణ. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉందండి? చాలా బాగుందండి. ఇదివరకు అలా ఉంది, ఇప్పుడు పర్లో బాగుందండి. అందరు పింఛన్కి ఇచ్చి బాగా ఇచ్చాడు, అనుకున్న చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బాగా చూడొచ్చండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యి మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడొచ్చండి. చేస్తా అన్నారు కదండి, చేస్తారండి. చేస్తా అంటే చేస్తాడు ఆయన. అదండి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఎవరమంటే ఆయన ప్రభుత్వం కూడా పర్లో బాగుందండి. అదండి. ఈ 2 రోజుల్లో, అదే ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అన్న హామీలు ఇచ్చినవన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడికి అండగా ఉంటానన్నారు. అండగా ఉంటున్నారా? ఉంటున్నారండి. పింఛన్ అన్న 4,000 అన్న 4,000 ఇచ్చాడు. ఉచిత ఇసుక ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక ఇచ్చారు. కానీ దాని వెనకాల డబ్బులు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడతారు. నిజం అబద్ధమా? ఆ విషయం మనకు తెలదండి. అదండి. ఎక్కడ వసూలు చేసాడు మనకు తెలదండి. మరి అదండి. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ పరిపాలన ఏ రకంగా ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇదివరకు కూడా బాగా చేసాడు, ఇప్పుడు కూడా పర్లు బాగా చేస్తాడు. ఆయన మాట అంటే బాగా చేస్తాడు. అదండి. బాబాయ్ గారు, ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు కష్టం నష్టం ఆయన దగ్గరికి వెళ్తే అధికారులు నియమించి అక్కడికక్కడే ఆయన ఏ సమస్యను తీరుస్తారంట. అది నిజమేనా? అక్కడ సెటిల్మెంట్ చేస్తాడండి ప్రభాకర్ గారు. అదండి. అనుకున్న మాట సెటిల్మెంట్ చేస్తాడు. అదండి. థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? పరిపాలన అంటే వచ్చి నెలగా అయింది, 2 నెలలు అయింది. పెన్షన్ మటుకు ఇచ్చాడు, ఇంకేమేమి ఎత్తడైనా అనుకుంటున్నాం. ఉచిత ఇసుక అని చెప్పారు కదా, ఉచిత ఇసుక ఇస్తున్నారు, ఎనమాల డబ్బులు వసూలు చేస్తున్నారు అంటారు. నిజమేనా అబద్ధం? అది పెద్దలకు తెలియదు, మనకేం తెలుస్తుంది? ఇక్కడ వాళ్ళు తీసుకునేవన్నీ వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తుంది ఇక్కడ? అది అనగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కలయికతో ఆంధ్ర రాష్ట్ర అమరావతి నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు నిధులు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఇప్పుడు వాళ్ళిద్దరు ఐక్యతగా ఉండి చేస్తే పర్వాలేదు, ఐక్యతగా లేకపోతే అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ దెందులూరు నియోజకవర్గం ఇది. ఈ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు పైన కింద కొన్న ప్రభుత్వం అదే కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా బాగానే ఉంది. లేబర్కి బాగా చూసాడు. పైగా ఏమన్నా లోన పెద్ద పెద్దోళ్ళకి ఏమైనా ఉంటే ఉండొచ్చు తప్ప లేబర్కి మట్టుకు బాగానే అందుబాటు అయినాయి. జగన్మోహన్ రెడ్డి అంత మంచి పరిపాలన అందిస్తే అసలు ఎందుకు ఎలా ఓడిపోయాడు? అసలు దేనికి ఏ కారణం? ఎలా జరిగిందో జనాల్లో మార్పు వచ్చింది. ఇక్కడ కాదు, తెలంగాణలో కూడా మార్పు వచ్చింది కదా, ఇక్కడ కూడా మార్పు వచ్చింది. ఈ తడవ ఏం చూద్దామనే లెక్కలో అనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి వల్ల అభివృద్ధి సాధ్యం అంటారా? సాధ్యం అంటే మరి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి మరి చేయగలరని అనుకుంటున్నారు జనం. ఇప్పుడు విజరణ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం ఉన్న వ్యక్తి, ఏదైనా అనుకున్నారంటే చేయగలరా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూటమి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్ గారు వచ్చింది, 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఏం చేయలేని పరిస్థితి. ఆయన కూడా కొంతవరకు చేసుకొచ్చాడు.
ఆయన సాధ్యమైనంత వరకు చేసుకొచ్చాడు. కానీ జనాల్లో మార్పు వచ్చింది, పక్కన పెట్టారు. మళ్ళీ నెక్స్ట్ ఏది వస్తుందో కూడా అది దేవుడు నిర్ణయించాలి, మనం చేసేది ఏం లేదు. చిన్న ప్రశ్న, పేదలకి అండగా ఉండే ప్రభుత్వం ఏది? పేదలకు అండగా ఉందంటే ఒక లెక్కలో చెప్పాలంటే పేదలకు అండగా జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మళ్ళీ చేసింది కూటమి ప్రభుత్వమే, ఎందుకంటే ఎస్సీలకు మేలు చేశాడు, మాదిగలకి. అది అన్న, ఎస్సీల పక్షపాతిగా ఉండి ఎస్సీల కోసం జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని పథకాలను తీశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ పథకాలను పెట్టే అవకాశాలు ఉన్నాయా? అది పైన అధికారులు నిర్ణయించుకోవాలి, అది కేంద్రంలో. థ్యాంక్ యూ అన్నగారు. అన్నగారు నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అన్న. అన్నగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ జరగట్లేదన్న. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమీ జరగట్లే. కొండే జరిగిద్దో లేదో తెలియదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేం. 90% జరగచ్చు అంటున్నారు, 90%, 50% అయితే జరగకపోవచ్చు. అది ఏ రకంగా చెప్పగలుగుతున్నారు? ఇంకా అధికారం వచ్చి దగ్గర 3 నెలలు అవుతుంది. 3 నెలలు బట్టి ఏమీ జరగట్లేదు కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఏమీ వర్క్లు ఏమీ చేయట్లేదు. అది ఉన్న వాళ్ళని చేయొచ్చాము, టైం పట్టిద్ది కదా దేనికైనా చేయడానికి. అది గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ గారు ఒక మాట అన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అన్నారు. కానీ కేవలం 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఎందుకంటారా? అంటే ఎవరింట్లో మంచి జరగలేదంటారా? అది జరిగిందో లేదో పాపను ఆ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, లేకపోతే ఆ దేవుడికి తెలియాలి. జరిగింది ఆయన చేశాడు, చేయడానికి చాలా చేశాడు. అది ఎందువల్ల తిరిగిపోయిందో, అది ఎందువల్ల జరిగిందో అదైతే మనకైతే తెలియదు కదన్న. అది వాళ్ళ మనసులో ఎలా ఉందో, వాళ్ళు ఏం చేశారో అది వాళ్ళకే తెలియాలి. ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చారని చెప్పి మాటలు వస్తాం. దీన్ని మనం ఎలా చూడొచ్చు అండి? వాళ్ళు తీసుకొచ్చారు, ఎలా చూడొచ్చండి, మనం ఏం చేయగలం అన్న, ఏం చేస్తాం చెప్పు. వాళ్ళు తీసుకొచ్చారు, ఒక వాళ్ళ ఇష్టం. ఇక వాళ్ళిద్దరూ ఒకటయ్యి కమ్మాలయ్యి ఏం చేస్తారో మనకైతే తెలీదు. మా అలా ఎస్టీ ఎస్సీలని ఏం చేస్తారో తెలీదు, కమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. ఇలా ఉంటుందంటే అలా ఉంది రాజకీయం ఇప్పుడు. అది ఏం చేస్తారో తెలీదు మనకి. అన్నగారు, సింపుల్ ప్రశ్న. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీనియర్ పర్సనే, 3 సార్లు ముఖ్యమంత్రి గెలిచిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచిన వ్యక్తి. వీళ్ళిద్దరు పరిపాలన ఎవరిది బాగుంది? జగన్మోహన్ రెడ్డిదే బాగుందన్న. జగన్మోహన్ రెడ్డే బాగా చేశాడు. ఇప్పుడు ఈయన ఎలా చేస్తాడు లేదు, ఈయన కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చేశాడు, ఆయన చేయాల్సింది చేశాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరిని చూద్దాం, ఏం చేస్తాడో దాన్ని బట్టి తెలుస్తుంది కదా మనం కూడా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు. అసలు ఆ దౌర్జన్యాలు, అరాచకాలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయా? మీ అభిప్రాయం? అత్యతలే జరిగినాయి కానీ ఏమీ అసలు అంటే జగన్మోహన్ రెడ్డిని బాగా అవాయిడ్ చేసేస్తున్నారు, చాలా బాగా అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారని జగన్మోహన్ రెడ్డిని చాలా హింసించేస్తున్నారు. అది ఎందువల్ల హింసిస్తున్నారు అనేది మాకు తెలియాలన్న. ఒకసారి ఎందుకని హింసిస్తున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ఫైట్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు అసలు? అది తెలియాలన్న, తెలుసుకోవాలి. ప్రజా సమస్య పట్ల పోరాడాలంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మరి ఇస్తేనే కదా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. మరి ఇవ్వట్లేదు, దీన్ని మనం ఎలా చూడవచ్చు? ఎందుకు ఇవ్వట్లేదో చూడాలి కదా. ఏదైనా చూస్తేనే కదా తెలిసేది, చూడకుండా తెలియదు కదా.